లిటరల్లీ చెప్పాలంటే లాస్ట్ 10 డేస్ నుంచి అస్సలు నిద్ర లేదు. ఏదో ఒకటి చేయాలి, సాధించాలి, మనం అనుకున్నది ప్రూవ్ చేయాలి. అందుకే స్టోరీ రాసి ఒక ఇండిపెండెంట్ ఫిల్మ్ చేద్దామని ఫిక్స్ అయిపోయాను. ఇప్పుడు చేస్తున్న ఇండిపెండెంట్ ఫిల్మ్ అయితే నా ఒక్కడి కోసమే కాదు, నాలా ప్యాషన్ తో యాక్టర్, డైరెక్టర్ అలానే 24 క్రాఫ్ట్స్ లో ప్రతి క్రాఫ్ట్ లో ప్యాషన్ ఉన్న ప్రతి ఒక్కరిని ముందుకు తీసుకురావడమే మా ఈ ప్రయత్నం. తన పేరు గణేష్. ఇప్పుడు ఈ ఫిల్మ్ కి సినిమాటోగ్రాఫర్ గా వర్క్ చేస్తున్నాడు. తన పేరు కూడా గణేషే. తిన నా కో రైటర్ అండ్ డైరెక్టర్. మేమిద్దరం స్టోరీ రాసే కాన్సెప్టే చాలా కొత్తగా ఉంటుంది. అంటే మా రైటింగ్ స్పాటే సిటీలో ఉండే మాల్స్. మార్నింగ్ 10 దగ్గర నుంచి ఈవినింగ్ వరకు అక్కడే కూర్చుంటాం. తినేది అక్కడే, రాసేది అక్కడే. ఇప్పుడు నేను రైటింగ్ లో ఫాలో అయ్యేదైతే 3 యాక్ట్ స్ట్రక్చర్. స్టోరీలో డ్రామాని క్రియేట్ చేయడానికి ఇది బాగా హెల్ప్ అవుతుంది. అలా నాన్ స్టాప్ గా కూర్చొని రాస్తున్నప్పుడు ఒక్కొక్కసారి రైటర్ బ్లాక్ అవుతూ ఉంటుంది. అలాంటప్పుడు సినిమాలు చూస్తూ ఉంటే సరిపోద్ది. మీలో ఎవరైనా విజయవాడలో ఉంటే ఇది ఏ మాలో గెస్ట్ చేసి కామెంట్ చేయండి. బట్ రోజంతా అలా కూర్చొని రాస్తుంటే మాకైతే అస్సలు మైండ్ పని చేయదు. ఒక్కొక్కసారి అస్సలు థాట్స్ రావు నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలని. అప్పుడే ఈ స్ట్రక్చర్ చూసుకుంటే కొంచెం చేయాలనే ఆలోచన వస్తుంది. అలానే మీలో ఎవరికైనా యాక్టింగ్ అండ్ డైరెక్షన్ ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్ ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేసేయండి. అలానే ఈ ఫిలిం కి ఆడిషన్ ఎప్పుడు, ఎక్కడ అనేది కూడా నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. సో విజయవాడ వాళ్ళు మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. అలాగే మీ రిలేటివ్స్ ఎవరైనా విజయవాడలో ఉన్నా కూడా వాళ్ళకి కూడా షేర్ చేయండి వీడియో. సో అలా ఈ రోజుకి 14 సీన్స్ అయితే కంప్లీట్ అయ్యాయి. ఆ తర్వాత దీనిలో చేసే క్యారెక్టర్ కోసం అయితే జిమ్ కి వెళ్ళి గుడ్లు దించేసుకున్నాను. జోక్స్ పక్కన పెడితే బాడీతో పాటు మనకి స్కిన్ కేర్ కూడా చాలా ఇంపార్టెంట్. సో అందుకే ముందే నానబెట్టుకున్న రైస్ వాటర్ ని తీసుకొని తర్వాత ఒక కాటన్ బాల్ తీసుకొని ఆ రైస్ వాటర్ లో డిప్ చేసి మొహానికి అప్లై చేసేసుకోవడమే. పర్లేదు, మరీ తెల్లగా కాకపోయినా కొంచెం చూడడానికి బాగుంటాం. అది సంగతి.